అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎడ్సెట్ 2023 అడ్మిషన్స్ సంబంధించి సెకండ్ ఫేజ్కి సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరు అంటే తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎవరైనా ఫస్ట్ ఫేజ్ మిస్ అయినారో అనుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వివరాల్లోకి వెళ్తే ఫిబ్రవరి 28వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీ పేమెంట్ చేసి సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ అనేది మనకు ఆన్లైన్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఫిబ్రవరి 29వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ అనేటివి మార్చి 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ జరుగుతాయి. అదేవిధంగా స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇక్కడ ఇచ్చినారు చూడండి, పిహెచ్ఎన్సిసి స్పోర్ట్స్ వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత 6వ తేదీ మార్చి 6వ తేదీ పెట్టిన వెబ్ ఆప్షన్స్లో ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించడం అనేది జరిగింది. సీట్ అలాట్మెంట్ అనేది మార్చి 9వ తేదీన ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కడ వచ్చింది ఏమనేది సెల్ఫ్ రిపోర్ట్ అనేది మార్చి 11 నుంచి 16వ తేదీ వరకు ఇవ్వాల్సి ఉంటుంది. మాకు వచ్చిన కాలేజీ ఓకే అన్నట్లుగా, లేదంటే మీ సీట్ క్యాన్సిల్ అవ్వడం అనేది జరుగుతుంది. క్లాసెస్ అనేవి 19వ తేదీ నుంచి స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. ఇంకా ఏ సర్టిఫికేట్స్ మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించిన వివరాలు ఒకసారి చూపిస్తాను చూడండి. సర్టిఫికేట్స్ అనేది ఇక్కడ ఇచ్చినారు చూడండి. ఎడ్సెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, టీసీ, డిగ్రీ మార్క్స్ మెమో ఆర్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా మార్క్స్ మెమో, ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో ఇచ్చినాడు. స్టడీ సర్టిఫికేట్స్ 9th క్లాస్ టు డిగ్రీ, రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎవరైతే ప్రైవేట్ స్టడీ చేసి ఉంటారో వాళ్ళు. తర్వాత రెసిడెంట్ సర్టిఫికేట్ ఎవరైతే వేరే స్టేట్లో 10 years జాబ్ చేసి ఉంటారో అలాంటి వాళ్ళు, ఏపీకి సంబంధించిన వాళ్ళు అయి ఉన్న వాళ్ళు రెసిడెంట్ సర్టిఫికేట్ అని తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇన్కమ్ ఆర్ రేషన్ కార్డ్ అని ఇచ్చినాడు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా దానికి సంబంధించిన సర్టిఫికేట్, అదేవిధంగా లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అని ఇవ్వడం అనేది జరిగింది. ఎవరైతే తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అయి ఉంటారో ఇక్కడ డేట్ ఇచ్చినారు చూడండి, ఈ టైం నుంచి వాళ్ళు లోకల్ సర్టిఫికేట్స్ అనేది మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అందరూ కూడా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. బీఈడి, స్పెషల్ బీఈడి వాళ్ళందరూ కూడా. మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన వివరాలు చూస్తే ఎవరికైతే కౌన్సిలింగ్లో సీట్ రాదో, ఒకవేళ మీరు ఎంట్రన్స్ రాయనట్లయితే మీరు డైరెక్ట్గా మీ దగ్గరలో ఉన్న కాలేజ్ దగ్గరికి వెళ్ళి అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. 50% అనేది మీకు డిగ్రీలో వచ్చిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయితే 40% వచ్చినా పర్వాలేదు. ఇంకా బీఈ బీటెక్ వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా 55%, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయితే 45% ఉంటే మీరు మేనేజ్మెంట్ కోటా కింద అడ్మిషన్ అనేది తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు సెకండ్ ఫేజ్లో చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఆ విషయాన్ని మనకి ఈ నోటిఫికేషన్లో మనకు ఇవ్వలేదు. ఒకసారి నెట్ సెంటర్ దగ్గర అడిగి కనుక్కోండి, లేదంటే ఒకసారి చెక్ చేసి చూడండి, తెలుస్తుంది. అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.